హాయ్, వెల్కమ్ టు రాజేష్ యాక్టివిటీ బ్లాగ్ ఛానల్. ఈరోజు మీ అందరికి కూడా నేను ముఖ్యంగా మూడు విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఆ అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఎర్రచందనం మొక్కలు నాటి ఆ వచ్చే మొక్కల నుంచి వచ్చే రాబడి నుంచి మనకి అధిక లాభాలు వస్తున్నాయని చెప్పేసి కొన్ని కంపెనీలు 3,000 కోట్ల స్కామ్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది యూట్యూబ్లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. నేను తెలుసుకునే విషయాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఎంతవరకు నిజము. మనం అగ్రికల్చర్ ల్యాండ్స్ పర్చేస్ చేసి దాంట్లో ఎర్రచందనం కంపెనీ వాళ్ళు కొంతమంది ఎర్రచందనం మొక్కలు దాంట్లో నాటి ఒక పెద్ద గ్రో అయిన తర్వాత వచ్చే లాభంలో కట్ చేసిన తర్వాత వచ్చే లాభంలో అందరికీ షేర్ చేస్తామంటున్నారు. ఇది స్కామా అవునా కాదా? ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. నేను ముఖ్యంగా మీకు 2 విషయాలు చెప్తాను ఈ వీడియోలో. అది ఎంతవరకు నిజమో కాదో నేను నా ఒట్టి మాటలు చెప్పట్లేదు, నేను గూగుల్లో సెర్చ్ చేసి చెప్తున్నాను అనమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనము భారతదేశంలో మొత్తం జనాభా 140 కోట్ల మంది అని చెప్పి మీ అందరికీ తెలుసు. సో 140 కోట్ల మంది జనాభాకు గాను మన భారతదేశంలో ఆవుల ద్వారా గేదెల ద్వారా ఎంత పాలు అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము ఒక రోజుకి అని చెప్పి చూస్తే అదే మనకు సంవత్సరం రిపోర్ట్ ఇచ్చింది గూగుల్లో నాకు. మన భారతదేశంలో దాదాపుగా 2,40,000 టన్నుల పాలు, అంటే మామూలుగా లీటర్స్లో మనం కొలుస్తాం పాలు, అయినా కూడా అది వెయిట్లో చూపించింది గూగుల్లో. 2,40,000 టన్నుల పాలు అనేది ఒక సంవత్సరానికి మనం ఆవుల దగ్గర నుంచి గేదెల దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సంవత్సరానికి ఇంత 2,40,000 టన్నుల పాలు. కానీ ఒక్క రోజులో మన భారతదేశం వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు పాలు, ఎంత వాడుతున్నారు పాలు అని చెప్పి నేను గూగుల్ చేస్తే నాకు వచ్చింది ఏమంటే గూగుల్ రిపోర్టు 61,00,000 టన్నుల పాలు యూజ్ చేసేస్తున్నాం ఒక్క రోజులో. మనం ఎలా వాడుతున్నాము? టీ, కాఫీ, హార్లిక్స్, బూస్ట్, ఇలా చిన్నపిల్లల దగ్గర నుంచి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గర అందరికి కూడా పాలు అనేది ప్రతి ఒక్కరికి అవసరం మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా. సో ఒక్క రోజులోనే 60,00,000 టన్నుల పాలు వాడుతుంటే మన భారతదేశం మొత్తం పైన ఒక సంవత్సరానికి వచ్చింది ఆవులు గేదెల దగ్గర నుంచి తీసుకునే క్వాంటిటీ వచ్చి 2,40,000 టన్నులు అయితే ఒక్క రోజులోనే 61,00,000 టన్నుల పాలు మనం వాడుతుంటే దాదాపుగా 4 రోజుల్లోనే సంవత్సరంగా వచ్చే పాలు 4 రోజుల్లోనే మనం వాడేస్తున్నాం. అంటే సంవత్సరంలో 365 రోజులకు గాను 4 రోజులు సరిపడే పాలు మాత్రమే మనం వాడేస్తుంటే మిగతా 365 రోజుల పాలు మనం ఏం చేస్తున్నట్టు? డైరీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు? పాలు సరే దాంట్లో SNF వెన్న శాతం అంతా తీసేస్తూ దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి 1:3 చేసినా కూడా మనకు 1 వీక్ నుంచి 10 డేస్ సరిపోయే పాలు మాత్రమే మనకు వస్తున్నట్టు న్యాచురల్గా. మళ్ళీ రిమైనింగ్ పాలంతా ఎక్కడి నుంచి మనం అసలు పాలే తాగుతున్నారా లేదంటే వాళ్ళు కెమికల్ మిక్స్ చేసి ఇస్తున్నారా? అది మీరే ఆలోచించాలి. ఎందుకంటే నేను చెప్పేది ఏమంటే గూగుల్ సెర్చ్ చేసి గూగుల్ డేటా ప్రకారం మీకు చెప్తున్నాను. ఇది ఎంతవరకు వాస్తవం కదా మీకు లాస్ట్ చివరిలో నేను గూగుల్లో సెర్చ్ చేసిన వీడియో మీకు ఈ వీడియో చివరిలో నేను పోస్ట్ చేస్తాను, కాబట్టి మీరు కూడా చూడండి. ఒక్క రోజులో 61,00,000 టన్నుల పాలు వాడుతుంటే మన భారతదేశం ప్రజలందరూ కూడా సంవత్సరం మొత్తం కలిపి మనకు ఆవుల దగ్గర నుంచి గేదెల దగ్గర నుంచి వస్తుంది ఓన్లీ 240 టన్నుల పాలు మాత్రమే. 4 రోజులు సరిపడే పాలు మాత్రమే మనం ఆవుల గేదెల దగ్గర నుంచి వస్తుంటే 2,40,000 టన్నుల పాలు సంవత్సరానికి వస్తుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి దీని వెనక ఎంత పెద్ద స్కామ్ ఉంది, నిజంగా దీంట్లో ఇది స్కామ్ ఉందా కదా అని మీరే ఆలోచించుకోండి. మీకు అందరికీ నాకంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి మీరు సెర్చ్ చేసి చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ పాయింట్ చెప్తున్నాను. మన భారతదేశంలో చాలా వరకు చదువుకునే వాళ్ళు ఇంజనీరింగ్, డిగ్రీ, MBA అని చాలా వరకు చదువుతున్నారు. నేను న్యాచురల్గా బేసిక్గా చూశాను అనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఒక సంవత్సరానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకొని బయట వస్తున్నారు కాలేజ్ బయట అని చూస్తే దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల మంది వస్తున్నారు ఒక్క సంవత్సరానికి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని బయట వస్తున్న వాళ్ళు. సో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయట వస్తుంటే కాలేజ్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని గూగుల్ చేసి చూశాను. గూగుల్ చేసి చూస్తే దాదాపుగా 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఒక్క సంవత్సరానికి కాలేజ్ నుంచి బయట వస్తున్నారు ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకొని. నేను గూగుల్లో అడిగాను ఎంతమందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చూస్తే ఓన్లీ 5 to 10% మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అంటే 30 lakhsలో ఓన్లీ 3 లక్షల మందికి మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఆ విధంగా చూస్తే రిమైనింగ్ 27 lakhs మెంబర్స్ ఏం చేస్తా ఉన్నట్టు? వాళ్ళ జాబ్స్ లేకుండా పోతే వాళ్ళ పరిస్థితి ఎలా? ఒక్క సంవత్సరమే ఇంత వ్యాకెంట్ ఉంటే ఇంకా డిగ్రీ ఫినిష్ చేసుకున్న వాళ్ళు, MBAలు MCAలు చేసేవాళ్ళు, వేరే వేరే కోర్సెస్ చేసేవాళ్ళు ఎంతమంది దీంట్లో వ్యాకెన్సీ ఉంది? మన భారతదేశంలో ఎంతమంది ఎడ్యుకేషన్ మీదే అది పెద్ద యుద్ధం లాగా మన పేరెంట్స్ అప్పటి నుంచి ఒక 40-50 ఒక 50-60 years నుంచి
ఎడ్యుకేషన్ ఉంటేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం ఉంటేనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అనుకుని మన పేరెంట్స్ అంతా కూడా చెప్తుంటారు కదా. వన్స్ ఒకసారి ఇంజనీరింగ్ చేయాలంటేనే 4 సంవత్సరాలు, ఇంజనీరింగ్ కోర్స్ ఫినిష్ చేయాలంటే తక్కువ 5 to 6 lakhs ఖర్చు వస్తుంది ఎలాంటి పేరెంట్స్కి అయినా కూడా. అది కాకుండా ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ 3 years, ఫస్ట్ క్లాస్ నుంచి 10th class వరకు 10 years, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 years, అలా చూస్తే ఇది 15 years, ఇంజనీరింగ్ వచ్చి 4 years, దాదాపుగా 19 years కోర్సు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆ కోర్సు ఈ కోర్సు 20 నుంచి 21 years వరకు ఎడ్యుకేషన్కి మన వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెట్టుబడి పెట్టు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో. ఎంతో అందరికీ జాబ్స్ వస్తాయని గ్యారంటీ లేదు, అయినా కూడా దీంట్లో 15 నుంచి 10 లక్షలు 20 లక్షల దాకా ఖర్చు పెడుతున్నాం పిల్లల చదువు కోసం అనేసి. దీంట్లో ఎంతవరకు అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయో లేదో మీరే ఆలోచించుకోండి. ఒక సంవత్సరంలో 30 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటే 3 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి, రిమైనింగ్ వాళ్ళంతా ఖాళీగానే ఉన్నారు, లేదా వాళ్ళకి తోచిన చిన్న పనులు చేసుకుంటున్నారు. ఇదేది కూడా నేను చెప్పేదంతా కూడా నా ఓన్ డేటా కాదండి, నేను గూగుల్లో సెర్చ్ చేసిన డేటానే మీకు అందరికీ చెప్తున్నా. సో దీని వెనకాల ఎంత పెద్ద స్కామ్ ఉంది, అందరూ తెలియకుండానే జరుగుతుందా అనేసి మీరే ఆలోచించుకోండి. మనకు తెలిసో తెలియని వాటిల్లో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి వేస్ట్ చేసి మన పిల్లల చదువుల కోసం భవిష్యత్తు బాగుండే ఉద్దేశంతో చేస్తున్నాము. మేము చెప్తున్నది ఏమంటే, భూమి అనేది ఒకటే ఉంది, భూమి మీద జనాలు పుడుతూనే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నారు. జనాలందరికీ సరిపడే భూమి అనేది లేదు కాబట్టి ల్యాండ్ వాల్యూ అనేది సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. సపోజ్ మీరే ఆలోచించుకోండి, మీరున్న ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు మీ లొకేషన్లో 10-15 సంవత్సరాల ముందు 1 ఎకరా ల్యాండ్ ఎంత ఉండేది వాల్యూ, ఇప్పుడు ఎంత వాల్యూ ఉందో మీరే ఆలోచించుకోండి. నేను చెప్పేది ఏమంటే, అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది ఎప్పటికీ డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదండి, దానికి ఎప్పుడైనా గ్రోత్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం అంటే స్థిరాస్తి పైన పెట్టుబడి పెట్టేది ఎప్పటికీ వేస్ట్ లేదు నేను చెప్పను. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అడగండి, ఆ మాటే చెప్తారు. సింపుల్ లాజిక్ అండి. మనం మార్నింగ్ నిద్ర లేవగానే వాకింగ్ చేసామంటే 1/2 hour డైలీ ఎక్సర్సైజ్ చేసామంటే మన బాడీ ఫిట్గా యాక్టివ్గా ఉంటుందని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ ఎంతమంది అలా చేస్తున్నారు తెలుసు, కానీ చేయట్లేదు. భూమి మీద పెట్టే పెట్టుబడి మంచి పెట్టుబడి అని చెప్పి అందరికీ తెలుసు, కానీ ఎంతమంది పెట్టుబడి పెడుతున్నారు? ఎందుకంటే చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉంటారండి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, పచ్చకామూరులో ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటారు కదా, అలా నానుడితో చెప్తారనమాట. ఓ అదేందిలే అది ఎప్పుడు 10-15 సంవత్సరాలు డబ్బులు వస్తుందంట, ఏమోలే ఎందుకులే అనేసి దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. బట్ పిల్లల చదువులకి మాత్రం వీటిలో మాత్రం డబ్బులు పెట్టుకుంటూ వస్తారు, అది వస్తున్నారు, అదే సెకండరీ. సో మీకు చెప్పేది ఏమంటే, భూమి మీద పెట్టే పెట్టుబడి మంచి పెట్టుబడి నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు పెట్టే పెట్టుబడి గాను మీరు ఇచ్చే ల్యాండ్లో మేము ఎర్రచందనం మొక్కలు నాటుతాము, ఆ వచ్చే మొక్కలు నాటిన తర్వాత దానికి ఏమేమి కావాలో సాయిల్ టెస్టులు చేసి దాని మొక్కలు తొందరగా 10 to 15 years గ్రోత్ అయ్యే విధంగా మేము చేస్తాము, వచ్చే లాభాలు మీకు 60%, మేము 40% తీసుకుంటామని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. సో దీంట్లో నమ్మకపోవడానికి ఏముందండి, మనకు సాక్షాత్ దాంట్లో పెంచుతున్నది ఎర్రచందనం మొక్క, సాక్షాత్ లక్ష్మీదేవి మన కంటికి కనిపించే బంగారం పండిస్తున్నారు. అది కూడా ఎక్కడంటే అక్కడ పండదు, మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దట్టు 4 to 5 districts మాత్రమే అది పండుతుంది. మీకు అందరికీ తెలిసిందే విషయము. దీంట్లో మోసపోవడానికి, దీంట్లో స్కామ్ చేయడానికి ఏముంది? భూమి మీద అయితే మన పేరు మీద ఉంటుంది, భూమి ఓనర్లు మనమే కదా, దట్టు వచ్చే రిటర్న్స్లో మనకి రిటర్న్స్ వస్తాయి. భూమి వాల్యూ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది. దీన్ని బట్టి ఆలోచించుకోండి ఏది స్కామ్ కాదనేసి. మీరు కూడా ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేస్ చేసి, నేను సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్లో మార్కెటింగ్లో ఏజెంట్గా ఉన్నానండి. మీకు ఏదైనా సైట్స్ విజిట్ చేయాలనుకున్నా, మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన ఎర్రచందనంలో ఆ కంపెనీలో భాగస్వామ్యం కావాలనుకుంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా పేరు రాజేష్, నా నెంబర్ చెప్తున్నాను 8686929494, కాల్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. దట్టు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్తాను. మీకు సైట్ విజిటింగ్ కావాలంటే కూడా మీరు నా నెంబర్ కాల్ చేస్తారంటే నేనే తీసుకొని చూపిస్తాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మీరే చూడండి, కంట్రీలో మొత్తం ఎలా చేస్తున్నారని చూస్తే 2,47,080 లీటర్ల టన్నులు పాలు అనేది వస్తుంది సంవత్సరానికి గాను, దిగుబడి ఆవుల దగ్గర నుంచి గేదెల దగ్గర నుంచి. బట్ ఇక్కడ నేను అడిగాను, డైలీ మిల్క్ కన్సంప్షన్ బై ఆల్ ఓవర్ ఇండియన్స్ అని అడిగితే 60 లక్షల టన్నులు మాత్రమే, 6 లీటర్లు మాత్రమే పాలు అనేది ఒక రోజుకు వాడేస్తున్నాం. అంటే 4 రోజుల్లోనే వాడేస్తున్నాం మనం భారతదేశంలో మొత్తం వచ్చే పాలనంతా. రిమైనింగ్ అంతా ఏం చేస్తున్నట్టు మీరే ఆలోచించుకో. ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంతమంది అనేసి కూడా గూగుల్ సెర్చ్ చేసి చూశాను, మీరు కూడా క్లారిటీగా చూడండి. నేను ఏది కూడా ఒట్టి మాటలతో చెప్పట్లేదండి. చాలా వరకు అందరూ కూడా స్కామ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి ఒక్కటి కూడా స్కామ్ అనుకుంటున్నాం. ఎందుకంటే నెగిటివ్ మైండెడ్ వాళ్ళకి అంతా నెగిటివ్గానే కనిపిస్తుంది కాబట్టి ఒకసారి పాజిటివ్గా ఆలోచించండి, పెట్టుబడి పెట్టండి.